ఇంపార్టెంట్ టాస్క్ రా. ఆ పేరేంటో చదువురా. చెప్పరా. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, చెప్పు. ఇమాం జమీన్. ఇమాం జమీన్. ఏంటి సార్ అది? కాదు. కోహే ఇమాం ఇమాం జమీన్. జామిన్. జామిన్. జామిన్ అంటే అంటే పేరా అది? అది పేర్రా, ప్లేస్ పేరు. ఓ. ఎప్పుడు సాయిరామ్ థియేటరు, సినీపోలిస్ థియేటరు, శ్రీదేవి థియేటర్ ఇవే కాదు. తివాళి తల్లూరి కూడా ఏంబి కూడా. అలా రెండు జేబులు చేతిలో పెట్టుకొని సాయంకాలం సంధ్యవేళ సంధ్యవేళ నడుచుకుంటూ వాకింగ్ ఏమంటారు ఇంగ్లీష్లో? వాకింగ్ ఏమంటారు తెలుగులోనా? వాకింగ్ నడకదారిని అలా నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. వచ్చి చూసాక తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా దూరం నడవాలని తెలిసింది. అదేంటో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. అప్పటి వరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్. ఇక ముందు ఇలాంటి చాలా అద్భుతాలు చూడబోతున్నారని రెట్రో సినిమాలో సూర్య చెప్పాడన్నమాట. అది అద్భుతం. ఆల్మోస్ట్ 167 100కు మీద 67 167. తెలుగు రాలి వాళ్ళ కోసం చెప్తున్నాను. 167 అంటే 167. హిందీ మే క్యా బోల్తే? పతా नहीं. 1 6 7. 1 के बगल में 6, 6 के बगल में 7. 1 6 7. 1 6 7. गाड़ी रवाना होने के लिए तैयार है. 1 2 3 लेट्स गो. ఒరే అలా పరిగెత్తకరా, మెల్లగెళ్ళు. పరిగెత్తే మళ్ళీ ఎనర్జీ ఉండదు. సగం కూడా వెళ్ళలేదు ఇంకా మనం. అరే సగం ఎక్కేసామా? అరే బాటిల్ కిందనే మర్చిపోయినా. రే వాటర్ బాటిల్ అని చెప్పరా దరిద్రుడా. ఓకే కరెక్ట్ అని చెప్పా. వాటర్ బాటిల్ మీనింగ్లు మారిపోతాయి బాటిల్ గీటిల్ అంటే. ఇక్కడ ఆకాశం నల్లగా ఉంది, ఆకాశం ఎర్రగా ఉంది, కొంచెం ఎర్రగా కూడా ఉంది. ఆకాశం ఎర్రగా ఎందుకుందంటావు? అది దేశద్రోహుల రక్తం. ఏమి టెర్రరిస్ట్? ఎస్. రోడ్డు, కొండ, బండ ఏంటరా బాబు. తాత వస్తాడే అదరగొట్టి పోతాడే. మూడోసారి ఎక్కుతుండు. ముసలోడే కానీ మహానుభావుడు. వర్క్ అయిపోయింది, వాకింగ్ అయిపోయింది. చక్కగా ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ చేసి మంచిగా తినేసి పడుకున్నామంటే రేపొద్దున. దిస్ వీడియో స్పాన్సర్డ్ యూ బై మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ మిస్టర్ సాయి తేజ AKA ద BCAA. నువ్వు ఈరోజు ఎనర్జెటిక్గా 2 రౌండ్లు మెట్లు ఎక్కావంటే కారణం ఎవరు? BCAA. సాయి తేజ. సాయి తేజ సప్లై చేసిన BCAA పౌడర్. BCAA బ్లాంక్ ఎమినో యాసిడ్స్. ఇది తాగండి, ఎనర్జీ తెచ్చుకోండి. నడవడానికి కాంటాక్ట్ నెంబర్ 9848032919. నీ బొందరా, నీ బొందా. నచ్చేసాం, అంతా బాగానే ఉంది. రేపు పొద్దున్న తెలుస్తుంది అబ్బాయి మనకి కాళ్ళ నొప్పులు అంటే ఏంటి, కీళ్ళ నొప్పులు అంటే ఏంటి. రేపు 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 తెలుస్తుంది. ఇదంతా రేపటి కోసం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హెట్టుమూల విశ్వక్షేణ్ గాని అంటారు చూడు. ఇది ఎల్లో కలర్. అక్కడ 3 ఉన్న చోట ఎత్తుకుని నీకు శవం దొరుకుతుంది. తర్వాత దీస్ ఆర్ వైల్డ్ స్hrubs అంటే కలుపు మొక్కలు. ఈ 3 కనుక మీకు ఎక్కడైనా కలిసి పెరుగుతున్నట్టు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అక్కడికి వెళ్ళి వామ్ చెక్ చేసుకో. హిట్ ఒకటే కూడా హిట్ 1 2 3. 1 బాగుందిరా, 2 ఓకే, 3 నేను చూడలా.
అది మొత్తం ఇందాక బాటిల్ అన్నావే, ఇదే అదే ఇది. చూపి మళ్ళీ వేరే వాటర్ బాటిల్ వాటర్ కలరే ఉంటుంది. వాటర్ కలర్ ఉండదురా, వాటర్ లానే ఉంటుంది. వాటర్ లానే ఉండడం ఏంట్రా, వాటరే కదరా, వాటర్ లానే ఉంటుందంట. ఒక ఇన్నింగ్స్ అయితే కానీ చెప్పలేం కదా. ఆర్సీబీ విశాల కప్పు నమ్మదే. ఏది గెలిగినా మనకేముందిరా, ప్రైవేట్ మ్యాచ్లతో మనకి ఎందుకు పోయా. అబ్బాయి ఐపీఎల్ మనతో అయ్యే పనులు కాదబ్బాయి. డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్లు, ఓడిఐ మ్యాచ్లు, వరల్డ్ కప్పులు ఇయే. ఆల్వేస్ ఇండియా, టీమ్ ఇండియా, ఇండియన్ క్రికెట్ టీమ్. A few moments later. ఇంతనన్నా సిగ్గు శరం ఏం లేదు. చీట్ మీల్ అని దొబ్బు తింటున్నావు అప్పటి నుంచి. ఎలా 40 బజ్జీలు తినడం మన వల్ల కాదులే కానీ 4 బజ్జీలు తిని ఊరుకుందాం. ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రెష్ లేడా. ఇప్పుడు ఏమేమి తిన్నాం భయ్యా ఒకసారి లెక్క. ప్లేట్ పునుగులు, ప్లేట్ మిర్చి బజ్జీ, ప్లేట్ బజ్జీ, ప్లేట్ ఆనియన్ సమోసా. ఇప్పుడు ఇంత తిన్న తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి? ఫ్రూట్ జ్యూస్ కాదు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, స్కిప్పీ ఐస్ పాప్స్. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి ఏడి తీసుకొచ్చినవరా. ఏడి తీసుకొచ్చి ఏం చేస్తున్నావురా? ఐస్ పాపా దీని పేరు? పెప్సీ అంటుండారా చిన్నప్పుడు. లెట్స్ అన్బాక్స్ ఐస్ పాప్స్. ఈ ప్రోడక్ట్ షార్క్ ట్యాంక్లో వచ్చిందంట. మా వాడు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి ఇది తిందామంటే ట్రై చేస్తున్నాం. ఏది ఏ ఫ్లేవర్? పాప్సికల్ మ్యాంగో గ్రేప్స్. చియర్స్. సరే. సో ఫైనల్లీ ఎలా మొదలైందంటే 5:30కి కొండ ఎక్కుదామని చెప్పి స్టార్ట్ అయ్యాం. కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చాం, మళ్ళీ కొండ ఎక్కాం. ఆల్మోస్ట్ గంట సేపు తిరిగామరా. గంట సేపు వాకింగ్ చేసామా? గంట సేపు వాకింగ్ చేసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయిపోయి హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి ఏం తిందామని చెప్పి వచ్చి మళ్ళీ ఏంట్రా ఫస్ట్ ఐటమ్ ఆనియన్ సమోసా తిన్న తర్వాత మళ్ళీ ప్లేట్ పునుగులు, ప్లేట్ మిర్చి బజ్జీ. ఓ ప్లేట్ పునుగులు, ఓ ప్లేట్ మిర్చి బజ్జీ. పునుగులు ఎన్నో తెలియదు కానీ మిర్చి బజ్జీలు మాత్రం 4. నీకు 2, నాకు 2. అయిపోయింది. ఇంకెళ్దాం అనుకున్న లోపల మనోడు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. ఇప్పుడు మరి తిన్నదేంట్రా? ఫ్రూటే పాప్సికల్. ఐస్ కోలా లాంటి ఒక ఐస్ పాప్సికల్స్ కిప్పి తినేసి అలా డే ఏం చేస్తున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు